జాతక చక్రంలో సంతానానికి మనము 5వ స్థానాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఇక్కడ ప్రధానంగా స్త్రీ జాతకంలో సంతాన యోగ్యత లోపించి ఉందని తెలుసుకోవడాన్ని మనం ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ స్త్రీ జాతకంలో ప్రధానంగా మనము 3వ స్థానాన్ని 9వ స్థానాన్ని తీసుకోవాలి. ఎందుకంటే 3వ స్థానం అనేది వీర్యస్థానాన్ని, 9వ స్థానం అనేది ఆ యొక్క స్త్రీ గర్భాశయాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ గర్భాశయంలో వీర్యం యొక్క స్థితిని 3, 9 స్థానాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 3, 9వ స్థానాల గ్రహ ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో వారు అంటే ఆధిపత్య గ్రహాలు కేతు నక్షత్రాలలో ఉన్నప్పుడు కానీ లేదా కేతువుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు సాధారణంగా ఆ స్త్రీకి సంతాన యోగ్యత అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ గర్భాశయ స్థానము అటు వీర్యస్థానము రెండు కూడా పాపగ్రహమైనటువంటి కేతువు నిష్ఫల గ్రహము కాబట్టి ఏ గ్రహంతో అయితే కలుస్తాడో ఏ భావంతో అయితే కలుస్తాడో అతను ఆ భావ ఫలితాలని ఆ గ్రహ ఫలితాలని నిష్ఫలం చేస్తాడు. కాబట్టి ఇక్కడ 3, 9వ అధిపతుల అయినటువంటి గ్రహాల చేత స్థానాల చేత కేతువుకు సంబంధం అనేది వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీకి సంతాన యోగ్యత అనేది శూన్యము. అయితే ఇక్కడ దీనితో పాటు పంచమ స్థానం కూడా ఆటోమేటిక్గా బలహీనమై ఉంటుంది, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీనితో పాటు స్త్రీ జాతకంలో శుక్ర రాహువులు రెండు గ్రహాలు అటు రవితో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి రాహు కేతువుతో అదేవిధంగా శుక్రుడు రాహు కేతువుతో కలిసి ఉన్నప్పుడు కూడా సంతాన శూన్యతని అది ఇండికేట్ చేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ సంతాన శూన్యతకు మనం ప్రధానంగా 5వ స్థానం యొక్క డిఫిషియన్సీని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం కాకుండా ఈ 3, 9వ స్థానాధిపత్యాల యొక్క ఫలితాలను ఆ గ్రహాధిపత్యాల యొక్క నక్షత్రాధిపతులని పరిగణలోకి తీసుకొని మనము కన్సిడర్ చేసుకోవాలి. అంటే 3, 9వ అధిపతుల యొక్క గ్రహ నక్షత్రం అనేది కేతు నక్షత్రం అయినట్లయితే ఖచ్చితంగా ఆ స్త్రీకి సంతాన యోగ్యత అనేది ఉండదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో మనం మ్యాండేటరీగా చెప్పుకోవాల్సినటువంటి రూలు. దీనితో పాటు 5వ స్థానం యొక్క బలహీనతను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి.